హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దిస్ సాల్వ్డ్ PYQ సిరీస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. దీంట్లో భాగంగా ఎథిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నేను సాల్వ్ చేస్తున్నాను. ఎట్లా రాయాలో చెప్తాను. ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాం, ఇది సెకండ్ క్వశ్చన్. సో బిఫోర్ దట్, నెక్స్ట్ ఇయర్ కోసం ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఆన్సర్ రైటింగ్, మీరు ఎర్లీ స్టేజ్లో ఇంకా ఆన్సర్ రైటింగ్ అలవాట్లేదు, ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం అనుకునే వాళ్ళు, యూ కెన్ గో ఫర్ అవర్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. సో ఈ ఆన్సర్ రైటింగ్ కోర్సు 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో 10,000, ఆఫ్లైన్ హైదరాబాద్లో అందిస్తున్నాం 15,000 రూపీస్ ఫీజుకి అందిస్తున్నాం. అండ్ ఎక్కడైనా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. దిస్ ఈజ్ ఫర్ బిగినర్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ప్రో ఆన్సర్ రైటింగ్లో, మాకు బేసిక్స్ అవసరం లేదు, వీ నో హౌ టు రైట్ ఆన్సర్స్, మా పేపర్ మీరు కరెక్ట్ చేసి డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అనుకునే వాళ్ళు, దే కెన్ జాయిన్ అవర్ ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్. ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్, ఆన్లైన్ 2 చోట్ల అందిస్తున్నాం. ఆఫ్లైన్ హైదరాబాద్లో అండ్ ఆన్లైన్లో కూడా అందిస్తున్నాం. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మనకి ఆల్రెడీ సర్వీస్లో ఉన్న యూపీఎస్సీ ర్యాంకర్ మెంటర్ చేస్తారు. సో 2 ప్రోగ్రామ్స్కి సార్ మెంటర్షిప్లో జరుగుతాయి. హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ సర్వీస్. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు రావడం, ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దీంట్లో మీకు ఎస్ఏ, జనరల్ స్టడీస్ మొత్తం అన్ని పేపర్లో 5 పేపర్స్ కూడా కవర్ అవుతాయి. వీక్లీ టెస్ట్లు ఫాలోడ్ బై క్రిటికల్ అనాలిసిస్, ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఫీ వచ్చేసి 15,000 రూపీస్. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో 2 ప్రోగ్రామ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దిస్ ఈజ్ ఫర్ బిగినర్స్, దిస్ ఈజ్ ఫర్ సీనియర్స్. మీరు చూస్ చేసుకొని డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో ఇవాళ మనం చూడబోతున్న క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ప్రొబిటీ ఇన్ గవర్నెన్స్? ప్రొబిటీ ఇన్ గవర్నెన్స్ అంటే మీరు ఏమని అర్థం చేసుకుంటున్నారు? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇట్? బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టర్మ్, సజెస్ట్ మెజర్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ ప్రొబిటీ ఇన్ గవర్నమెంట్లో ప్రొబిటీని ఎన్ష్యూర్ చేయడానికి మెజర్స్ని సజెస్ట్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. చాలా ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో మరి ఈ క్వశ్చన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్కి హ్యాండిల్ చేయడం చాలా చాలా ఈజీ. సో యూ స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్ అండ్ దెన్ మనకు తెలిసిందే, యూ విల్ రైట్ బాడీ అండ్ యూ విల్ కన్క్లూడ్. అయితే ఇంట్రోలో ఏం రాస్తాం? ఇంట్రోలో వీ విల్ డిఫైన్ ప్రొబిటీ. ప్రొబిటీ అంటే ఏంటి అనే దాన్ని మనం డిఫైన్ చేస్తాము. బాడీలో వీ విల్ మెన్షన్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ప్రొబిటీ. గవర్నెన్స్లో ప్రొబిటీ ఎన్ష్యూర్ చేయడానికి మెజర్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాము. అండ్ ఫైనల్లీ వీ విల్ మెన్షన్ వే ఫార్వర్డ్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఈ రకంగా సింపుల్గా ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిఫైనింగ్ ద వర్డ్ ప్రొబిటీ. సో మరి ప్రొబిటీ అనే పదాన్ని మొదట డిఫైన్ చేద్దాం. సో ఐ విల్ టేక్ యూ త్రూ వన్ మోడల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ప్రొబిటీ అంటే అర్థం ఏంటి అంటే, ప్రొబిటీ ఇన్ గవర్నెన్స్ రిఫర్స్ టు అడ్హెరెన్స్ ఆఫ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఆనెస్ట్ అండ్ ఎథికల్ కండక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఆపరేషన్స్ ఆర్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రొబిటీ అనే పదం నీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి. సో ప్రొబిటీ ఈజ్ నాట్ అబౌట్ యువర్ పర్సనల్ బిహేవియర్. ప్రొఫెషనల్గా ఒక ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు ఆనెస్ట్గా, ఇంటెగ్రిటీతో, ఎథికల్ కండక్ట్తో నువ్వు ఉంటే, అకౌంటబుల్గా ఉంటే, పద్ధతిగా ఉంటే, దెన్ యూ ఆర్ మెయింటైనింగ్ ప్రొబిటీ. సో ప్రొబిటీ ఈజ్ ఎ వర్డ్ అసోసియేటెడ్ విత్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్, నాట్ పర్సనల్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. అంటే జనరల్గా మనం సివిల్ సర్వెంట్స్కి ఉండాల్సిన ఫౌండేషనల్ వాల్యూస్ గురించి మాట్లాడేటప్పుడు ఇంటిగ్రిటీ, ఆనెస్టీ ఇవన్నీ మాట్లాడతాం. అవి పర్సనల్ లెవెల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. బట్ ప్రొబిటీ అనే పదం వచ్చేసరికి ఇది ప్రొఫెషనల్ కండక్ట్లో నువ్వు స్ట్రిక్ట్గా రూల్స్ ప్రకారం, పద్ధతిగా, ఎథికల్గా నడుచుకుంటే నీకు ప్రొబిటీ ఉన్నట్టు. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ప్రొబిటీ. అయితే ప్రొబిటీ వల్ల ఉపయోగం ఏంటి? ప్రొబిటీ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ప్రజలకి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ పైన ట్రస్ట్ అనేది వస్తుంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నారు, ఆనెస్ట్గా ఉన్నారు, ఇంటెగ్రిటీతో ఉన్నారు, పద్ధతిగా ఉన్నారు, కరప్ట్ కాదు, హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరప్ట్ అనే నమ్మకం
ప్రజలకి కలిగినప్పుడు వ్యవస్థ పైన ప్రజలకి నమ్మకం కలుగుతుంది. సో ప్రజలు ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు, ప్రభుత్వం మనకి న్యాయం చేస్తుంది అన్న ట్రస్ట్ అనేది కలుగుతుంది. సో ప్రొబిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ ట్రస్ట్ అనేది ప్రజల్లో మనం కలిగించాలి అంటే ప్రభుత్వ అధికారులు ప్రొబిటీతో ఉండాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. సో ప్రొబిటీతో ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అని, వాళ్ళు అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నారని, జవాబుదారీతనం మెయింటైన్ చేస్తున్నారని, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఫెయిర్నెస్ మెయింటైన్ చేస్తున్నారని, కరప్షన్కి, నెపోటిజంకి, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మిస్కండక్ట్కి దూరంగా ఉన్నారని అర్థం. నెపోటిజం అంటే ఫేవరెటిజం, తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, వాళ్ళకి పోస్ట్ వేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం. కరప్షన్ మీకు తెలుసు. ఇవేవీ లేకుండా దూరంగా ఉంటే వాళ్ళకి ప్రొబిటీ ఉన్నట్టు. మరి ప్రొబిటీ, ఇది మన ఇంట్రొడక్షన్. సో ప్రొబిటీ అనేది ఎన్ష్యూర్ చేయాలంటే ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవచ్చు? నేను కొన్ని ఇచ్చాను, వీటిల్లో అన్నీ లేదా కొన్ని డిపెండింగ్ అపాన్ ద వర్డ్ లిమిట్ మనం రాసుకోవచ్చు. మనం చూడండి ఒకసారి. ఫస్ట్, యూ మస్ట్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ప్రొబిటీ ఎన్ష్యూర్ చేయాలంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏంటి? పారదర్శకత. ప్రభుత్వం చేస్తున్న పని, ప్రభుత్వ ఆఫీసర్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో జరుగుతున్న పని విషయంలో ప్రజలకి పూర్తి స్థాయి క్లారిటీ ఉండాలి. తెర వెనక ఏదో జరుగుతుంది అన్న అపనమ్మకం కలగకూడదు. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో గవర్నమెంట్ అటువంటి పాలసీసు, ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయాలి, తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసేలాగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ గవర్నమెంట్ పుట్స్ ఎవ్రీథింగ్ ఆన్ ది వెబ్సైట్, ఇక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ టైం లైన్లో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరెవరు చేస్తారు, ఏం చేస్తారు, అన్నీ కూడా ప్రభుత్వం తన వెబ్సైట్లో క్లియర్గా పెడుతుంది అనుకోండి. సో దాన్ని మనం ట్రాన్స్పరెంట్గా ఉంది అని అర్థం అనమాట. చూడండి, కీపింగ్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ యాక్సెసిబుల్ టు పబ్లిక్, డిస్క్లోజింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఏదన్నా ప్రభుత్వం ఏ ట్రాన్సాక్షన్ చేసినా దాన్ని డిస్క్లోజ్ చేయడం, ఎన్ష్యూరింగ్ దట్ పబ్లిక్ అఫీషియల్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తను ఏదన్నా యాక్షన్ తీసుకుని ఈ కాన్ గెట్ అవే విత్ ఇట్. ఒక తప్పుడు యాక్షన్ తీసుకున్నా, మంచి యాక్షన్ తీసుకున్నా తనకు తాను జవాబుదారీగా ఉండాలి. హయ్యర్ అఫీషియల్స్కి, ప్రజలకి జవాబుదారీగా ఉండేలాంటి మెజర్స్ ప్రభుత్వం తీసుకోవడం ద్వారా, ఇప్పుడు చూడండి, నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా సరే రేపు పొద్దున నువ్వు ఇంకొకరికి సమాధానం చెప్పుకోవాలి అన్నప్పుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే భయపడతావు, కరప్షన్ చేయాలంటే ఆలోచిస్తావు. ఇన్ ఏ వే దట్ యాక్ట్స్ ఎస్ ఎ చెక్ ఆన్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ పైన అది ఒక చెక్ లాగా, కంట్రోల్ లాగా యాక్ట్ చేస్తుంది. అలాగే రాబస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, అండ్ దేనికోసం? కరప్షన్ని ప్రివెంట్ చేయడానికి, అనెథికల్ ప్రాక్టీసెస్ని కంట్రోల్ చేయడానికి చట్టాలను తీసుకురావడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మారల్గా ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ సరైన చట్టాలు, పనిష్మెంట్ ఉంటుంది అంటే ఒకలా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు లోక్పాల్, లోకాయుక్త లాంటి ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావడం ద్వారా తప్పులు ఏమన్నా చేస్తే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే సహించదు ప్రభుత్వం. చట్టం అనేది, చట్టం ముందు అందరూ సమానమే అంటే రూల్ ఆఫ్ లా స్ట్రిక్ట్గా ఎన్ష్యూర్ చేయడం ద్వారా కూడా మనం వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ వైపు వెళ్లకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. అలాగే అదే సేమ్ దాంట్లోనే మీరు ఇది కూడా రాయొచ్చు, యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ని స్ట్రెంథెన్ చేయడం. యూ కెన్ టాక్ అబౌట్ లోక్పాల్, లోకాయుక్త, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వచ్చు. బై ఎస్టాబ్లిషింగ్ ఇండిపెండెంట్ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్, వీటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మనకి అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది, సిబిఐ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నాయి. అలాగే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఇండిపెండెంట్గా, అటానమస్గా ఫంక్షన్ అయ్యేలా చేయడం ద్వారా, వాటి పట్ల ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాటి ద్వారా మనం వీళ్ళని కంట్రోల్ చేయాలి. అలాగే ప్రమోటింగ్ విజిల్ బ్లోయింగ్ మెకానిజమ్స్. విజిల్ బ్లోయింగ్ అంటే అర్థం ఏంటి? విషయాన్ని బయట పెట్టడం. ఏదైనా తప్పు జరిగితే ఆ విషయాన్ని బయట పెట్టే ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడం. ఎవరైనా సరే తప్పును బయట పెడితే వాళ్ళకి శిక్షించేసి, బయట పెట్టిన వాడికి జైల్లో పెట్టేసి వాడిని నరకం చూపించేసారు అనుకోండి, బయట పెట్టాలంటే భయపడతారు. అలా కాకుండా ఎవరైనా తప్పు చేస్తుంటే, ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పు జరుగుతున్నా సరే దాన్ని బయట పెట్టే అవకాశాన్ని కల్పించాలి. అటువంటి ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేయడం ద్వారా కూడా మనం చేయొచ్చు. అలాగే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ని రెగ్యులర్గా ఆడిట్ చేయడం ద్వారా, ప్రాసెసెస్ని ఆడిట్ చేయడం ద్వారా కూడా మనం ఈ కరప్షన్ లాంటి వాటిని తగ్గించవచ్చు. ఎథికల్ స్టాండర్డ్స్, కోడ్ ఆఫ్ కండక్ట్. సో గవర్నమెంట్స్ ఏం చేయాలి? మనకి క్లియర్ ఎథికల్ స్టాండర్డ్స్ని, కోడ్ ఆఫ్ కండక్ట్ని పబ్లిక్ అఫీషియల్స్కి క్రియేట్ చేయడం ద్వారా, ఓకేనా? అంటే ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చింది. మీకు చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జడ్జి గారు ఉన్నారు. జడ్జి గారు
ఆ రోజు కేసు వస్తుంది. ఆ కేసు వస్తున్నప్పుడు ముద్దాయి జడ్జి గారి కొడుకే అనుకోండి, అప్పుడు జడ్జి గారు ఉండొచ్చు, అక్కడ ఉండకూడదు, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఒక జడ్జిగా తనను ఇంపార్షియల్గా డెసిషన్ తీసుకోవాలి, కానీ ఒక తండ్రిగా కొడుకుని కాపాడుకోవాలి. సో తనకున్న 2 ప్రయోజనాలు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఒకవేళ అతను నిజంగా తప్పు చేశాడు అనుకోండి, జడ్జిగా ఇంపార్షియల్గా డెసిషన్ తీసుకోవాలంటే శిక్ష వేయాలి, కానీ కన్న తండ్రి మనస్తత్వం ఏం చెప్తుంది, నో, నా కొడుకు నేను కాపాడుకోవాలని వస్తుంది. సో ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గైడ్లైన్స్ ఏంటి, వైలేషన్స్ ఏమైనా జరిగినప్పుడు రిపోర్ట్ చేసే ప్రావిజన్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఇట్లా మనం ఎథికల్ స్టాండర్డ్స్ని పెట్టడం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్. ప్రజలు గవర్నమెంట్ ఎంటిటీస్తో ఎక్కువగా యాక్టివ్గా ఎంగేజ్ అయ్యేలాగా చేయడం. సో దాని ద్వారా కూడా అంటే ప్రజలు క్వశ్చన్ చేసేలాగా, సోషల్ ఆడిట్స్ అంటే ప్రభుత్వం చేస్తున్న స్కీమ్స్ పద్ధతుల్ని ప్రజలు ఆడిట్ చేసేలాగా, ప్రజలు క్వశ్చన్ చేసే మెకానిజమ్స్ని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క కన్సర్న్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే అవకాశాన్ని ఇవ్వడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ని ఇచ్చే అవకాశాన్ని ఇవ్వడం, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం. పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటాం, వి కాల్ ఇట్ పార్టిసిపేటరీ. రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, పార్టిసిపేటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా మనం అంటాం. పార్టిసిపేట్ అంటే ప్రజలు డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతారు, మమేకం అవుతారు, ప్రజల యొక్క అభిప్రాయాలు అన్ని విషయాలు, సలహాలు, సూచనలు, ఫీడ్బ్యాక్ అన్ని సందర్భాల్లో తీసుకోవడం ద్వారా కూడా మనం ప్రొబిటీని ఎన్ష్యూర్ చేయాలి. ప్రజలు మన కళ్ళెదురుగా ఉంటారు కాబట్టి, సో యూ హ్యావ్ టు బిహేవ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. అంటే ఇవన్నీ మనం ఎక్స్టర్నల్ చెక్స్ ఇప్పటి వరకు చెప్తున్నాం అనుకుంటాం, బయట నుంచి వాళ్ళని భయపెట్టో కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నాలు. ఇవి కాకుండా ఇంటర్నల్గా వాళ్ళ మనసులోంచే రావాలి, నేను ఎథికల్గా ఉండాలి, నేను ప్రొబిటీని ఎన్ష్యూర్ చేయాలని చెప్పి వాళ్ళకి లోపల నుంచి రావాలంటే యూ కెన్ ఆల్సో రిలై ఆన్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఎథికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పచ్చు. అలా మెయింటైన్ చేయడం వల్ల ప్రజలకు ఏ రకమైన మంచి జరుగుతుంది, లార్జర్ పర్స్పెక్టివ్లో ప్రజలకి ప్రభుత్వానికి ఏ రకంగా మంచి జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియజెప్పి అగైన్ వాళ్ళు ప్రొబిటీని ఎన్ష్యూర్ చేసేలాగా మనం చేయొచ్చు. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఓవర్ సైట్ బాడీస్. సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఫంక్షన్ చేస్తున్నాయా లేదా, వీటన్నిటి కోసం మనకి ఓవర్ సైట్ మెకానిజం, పర్యవేక్షించే మెకానిజంను కూడా తీసుకురావచ్చు. అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా, అంటే ప్రభుత్వం అనేది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఇండిపెండెంట్ జ్యుడిషియరీని మెయింటైన్ చేయడం ద్వారా యూ కెన్ ఆల్సో యూజ్ రిట్స్, మ్యాండమస్ లాంటి మనకి రిట్స్ ఉన్నాయి, ఆర్టికల్ 32 మనకి ప్రొవైడ్ చేస్తున్న రిట్స్ను ఉపయోగించి కూడా గవర్నమెంట్ అఫీషియల్ తన పని తను సరిగ్గా చేసేలాగా జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అవ్వవచ్చు అని మనం చెప్పొచ్చు. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్. విజిల్ బ్లోవర్ అంటే ఏంటి, విషయాన్ని బయట పెట్టే వాళ్ళని కాపాడే మెకానిజమ్స్ అనేవి ఉండాలి. సో తప్పు జరుగుతుంటే బయట పెట్టే వాడిని చంపేస్తున్నారు అనుకోండి, వాడు బయట పెట్టలేడు. సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ మెకానిజం టు ప్రొటెక్ట్ ద విజిల్ బ్లోవర్. యూ కెన్ ఆల్సో గో ఫర్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, వర్డ్ లిమిట్ బట్టి కొన్ని మీరు ఎంచుకోవచ్చు. సో టెక్నాలజీని యూజ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, అంటే ఏదన్నా ఒక అప్రూవల్ ప్రాసెస్ కావచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి అనుకోండి. ఆఫ్లైన్లో జరిగితే వాడికి లంచం ఇస్తే కానీ వాడు చేయడు, సంతకం పెట్టడు. ఆన్లైన్లో అనుకోండి తెలిసిపోతుంది క్లియర్గా, ప్రతిదీ ఆన్లైన్లో జరిగేలాగా చేయడం ద్వారా, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెట్టడం ద్వారా, దేనికి ఎంత ఫీజు అవుతుంది, దేనికి ఎంత ఖర్చులు అవుతాయి, సో ఎవరు అప్రూవల్ దగ్గర పెండింగ్ ఉంది, ఇదంతా కూడా అన్ని ఆన్లైన్ మెకానిజం చేయడం ద్వారా కూడా మనం కరప్షన్ని కంట్రోల్ చేయొచ్చు. పబ్లిక్ అఫీషియల్స్లో ప్రొబిటీని మనం పెంచవచ్చు. సో టెక్నాలజీని మంచిగా ఉపయోగించడం ద్వారా కూడా మనం చేయొచ్చు. యూ కెన్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్యూర్ రికార్డ్ కీపింగ్ కోసం. ఇంటర్నేషనల్గా వేరే కంట్రీస్ ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తున్నాయి అనేది మనం బెస్ట్ ప్రాక్టీసెస్ డిస్కస్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడుకొని వాటిని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు అన్నమాట. సో వీటన్నిటిని ఫైనల్గా కంక్లూజన్ ఏం రాస్తారు, ఇట్లాంటి వాటన్నిటిని మీరు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సో కల్చర్ ఆఫ్ ప్రొబిటీని మనం రెయిన్ఫోర్స్ చేయగలుగుతాము. అండ్ గవర్నమెంట్స్ ఎథికల్ స్టాండర్డ్స్ని అప్హోల్డ్ చేయగలుగుతాయి, పబ్లిక్ ట్రస్ట్ని బిల్డ్ చేయగలుగుతాయి, ఎఫెక్టివ్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ని ఇవ్వగలుగుతాయి. సో ఈ రకంగా మనం దీన్ని కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో చాలా ఈజీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. యూ కెన్ యూజ్ 1 ఆర్ సో ఫ్యూ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ పాయింట్స్ డిపెండింగ్ అపాన్ ద వర్డ్ లిమిట్. ఇది 150 క్వశ్చన్ వర్డ్స్ లిమిట్ 10 మార్క్స్కి ఇచ్చారు కాబట్టి ఇంత రాయక్కర్లేదు, దీన్ని కొంచెం తగ్గించి మీరు రాసుకుంటే సరిపోతుంది. సో అర్థమవుతుంది. ఈ రకంగా మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే, ప్రొబిటీ అనేదాన్ని అర్థం చేసుకుంటే, మనం పదాన్ని అర్థమైతే మనం ఈ మెజర్స్ అని రావచ్చు. చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజీ అండ్ ఈజీగా మార్కులు వచ్చే క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఇంకా ఏమీ లేదు.
సో ఎథిక్స్ అనే సబ్జెక్ట్ మీరు ఇంకా కంప్లీట్ చేసుకోకపోతే యూ కెన్ టేక్ మై ఎథిక్స్ క్లాసెస్ ఆల్రెడీ నేను కవర్ చేస్తున్నాను. సో ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, సో యూపీఎస్సీ మెయిన్స్ కోసం 10,000 రూపీస్కి మనం అందిస్తున్నాం. అలాగే యూ కెన్ ఆల్సో గో ఫర్ ఎస్ఏ, ఇది కూడా 10,000. ఆన్సర్ రైటింగ్ కోర్సు, ఇవన్నీ కూడా 10,000 రూపాయలకి. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మెయిన్స్కి పనికొచ్చేవన్నీ కూడా 10,000 రూపీస్కి అందిస్తున్నాం. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ ఆల్ అవర్ కోర్సెస్. టేక్ కేర్, బాయ్.